హే ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ పల్లెటూరు పిల్ల పట్నం పిల్లడి ఛానల్. ఇది మా రంపచోడవరం దగ్గరలో చిన్న వాటర్ ఫాల్స్ అండి. తప్పకుండా చూడండి, మీరు చాలా బాగుంటుంది. ఇది ఆ వాటర్ ఫాల్స్ దగ్గరలోనే ఆంజనేయ స్వామి విగ్రహం అన్నమాట. ఇది ఆ దగ్గరలోనే ఓం శాంతి నిలయం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చూడండి. చూసారా ఫ్రెండ్స్, ఈ వాగు అనేది చాలా చిన్నగా కనిపిస్తుంది కదా ఇప్పుడు. ఇది వర్షం పడిన తర్వాత చాలా పెద్దగా కూడా వస్తుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఇది ఆ వాగుకు దగ్గరలోనే ఆంజనేయ స్వామి విగ్రహం. ఇది వర్షం వచ్చినప్పుడు ఇక్కడ వరకు కూడా వస్తుంది అన్నమాట. సో ఇదంతా మునిగిపోతుంది. చూసారా ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్. అలాగే చూస్తూ దగ్గరికి వెళ్దామండి. చూసారా ఫ్రెండ్స్, అక్కడ ఈ వాగులో ఎంత నీట్గా ఉన్నాయి వాటర్. చాలా నీట్గా తేటగా ఉన్నాయి. ఇక్కడ మా వాళ్ళు కూడా ఈ పక్క ఏరియాలో వాళ్ళందరూ కూడా కాలువకి వచ్చి బట్టలు గట్ట ఉతుకుతారు. చూసారా ఫ్రెండ్స్, ఆ అమ్మాయి ఎంత చక్కగా బట్టలు ఉతుకుతుంది. దగ్గరికి వెళ్ళి కూడా చూద్దాం ఫ్రెండ్స్. మనం లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దగ్గరికి వచ్చాను. ఇదంతా వాటర్ చాలా ఎక్కువగా వచ్చేస్తుంది. ఇది మన రంప వాటర్ ఫాల్స్కి వెళ్ళే రూట్ అన్నమాట. స్ట్రైట్ ఇలానే వెళ్ళాలి. ఆ రంప వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి ముందుగా ఇక్కడ కొంచెం చిన్న వంతెన అనేది కూడా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఈ వంతెన కాలువ వచ్చినప్పుడు చాలా పెద్దగా వస్తుంది అనమాట. అవతల నుంచి ఇవతల ఒడ్డుకి చాలా పెద్ద కాలువ వస్తుంది అనమాట. అంత పెద్ద కాలువ వస్తుంది. ఇప్పుడైతే మాత్రం ప్రస్తుతానికి కాలువ ఏమీ లేదు. అదే ప్రాజెక్ట్ వదిలినప్పుడు ఇదంతా మునిగిపోయిద్ది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా పెద్ద వాగు అనమాట. ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఇదంతా నిండిపోతుంది. ఇప్పుడైతే ప్రాజెక్ట్ కట్టేయడం వల్ల నీరు అనేది లేదు.